నమస్తే, వెల్కమ్ టు 6TV న్యూస్. నేను సువర్ణ. బులెటిన్ అప్డేట్స్ చూస్తే అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై మద్దలకుంట గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో హనుమంతు, రమణ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు. అయితే రిమ్స్ లో చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనకు గల కారణాలను, బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. స్పాట్ వద్ద డాగ్ స్క్వాడ్ తో సర్చ్ చేశారు. గ్రామంలో తుపాకీ కాల్పులు జరిగాయా లేదా ఏవైనా ఘర్షణలు చోటు చేసుకున్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈరోజు అనగా 22/12/24 తేదీ ఆదివారము మనకి రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్ లో గల కాటిమైకుంట విలేజ్ దగ్గర ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినారు అనే ఒక సమాచారం మీద తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు, ఒకతను రమేష్, వయసు సుమారు రమణ వయసు 30 సంవత్సరాలు, తర్వాత అతని కజిన్ హనుమంతు అనే అతను వయసు సుమారు 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మీద గుర్తెన వ్యక్తులు కాల్పులు చెప్పినారని హాస్పిటల్లో అడ్మిట్ కావడం, వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో తర్వాత వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళని కడప రిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ సమాచారం మేరకు మేము మా ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్ఐలు అంతా స్టాఫ్ ఇక్కడికి సీన్ ఆఫ్ ఫెన్స్ రావడం జరిగింది. వీళ్ళు బేసికల్ గా ఈ గుడారాలు వేసుకొని ఇక్కడ ఈ ఎంటికలు వ్యాపారము, ఇతరత్ర చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఆ రకంగా వీళ్ళు